ఆగస్టు 16 కృష్ణాష్టమి. ఆ రోజు మనకి శ్రావణ శనివారం కూడా. ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు. అష్టైశ్వర్యాలు కలిసి రావాలి అంటే శ్రీకృష్ణునికి ఎలా పూజ చేయాలి, ఆ రోజు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో కంప్లీట్ డీటెయిల్గా వీడియోలో ఉంది, చూద్దాము. ఈ నెల ఆగస్టు 16వ తేదీన శ్రావణ శనివారం నాడు కృష్ణాష్టమి వచ్చింది మనకి. శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి అవతారం కాబట్టి శ్రావణ శనివారం నాడు కృష్ణాష్టమి రావడం చాలా విశేషం. కాబట్టి ఈ రోజున శ్రీకృష్ణుడిని పూజించిన, విష్ణుమూర్తిని పూజించిన కోటి జన్మలో పుణ్య ఫలితం లభించి మీకు మీ కుటుంబానికి 7 తరాల ఐశ్వర్యం సిద్ధిస్తుంది. సకల పాపాలన్నీ తొలగి మీ కుటుంబానికి సకల సౌభాగ్యాలు వరిస్తాయి. ఎంతో అద్భుతమైన ఈ కృష్ణాష్టమి నాడు శ్రీకృష్ణుని ఎలా పూజించాలి, పాటించవలసిన విధి విధానాల గురించి మనము తెలుసుకుందాము. వీడియోకి ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి. జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి, లేదా రాధే రాధే అని కామెంట్ చేయండి. విష్ణుమూర్తి 8వ అవతారమే శ్రీకృష్ణుని రూపం. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో శ్రీకృష్ణ అవతారానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. శ్రావణ బహుళ అష్టమి నాడు రోహిణీ నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించారు. శ్రావణ శనివారంతో కలిసి వస్తున్న కృష్ణాష్టమి నాడు భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణుడిని పూజిస్తే గోదానం చేసినంత పుణ్య ఫలితం, అలాగే కురుక్షేత్రంలో బంగారం చేసినంత ఫలితం దక్కుతుందని మన బ్రహ్మాండ పురాణంలో చెప్పారు. కాబట్టి ఈ కృష్ణాష్టమి నాడు ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో దీపారాధన చేసుకోండి. శ్రీకృష్ణుని కానీ విష్ణుమూర్తిని కానీ తప్పనిసరిగా పూజించాలి. పూజ చేసే ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోండి. శ్రీకృష్ణుణ్ణి మీ ఇంట్లోకి ఆహ్వానిస్తూ మీ ఇంటి గుమ్మం బయట నుంచి మీ పూజా గది వరకు కూడా శ్రీకృష్ణుడి పాదాలను ముగ్గుతో వేసుకోండి. ఇలా చేయటం వల్ల శ్రీకృష్ణుడు ఖచ్చితంగా మీ ఇంట్లోకి అడుగు పెడతారు. పూజా గదిని శుభ్రం చేసి దేవుడి పటాల కుంకుమ బొట్లు పెట్టి శ్రీకృష్ణుణ్ణి అలాగే విష్ణుమూర్తిని పసుపు రంగు పుష్పాలతో అలంకరించుకోండి. అలాగే ఈ కృష్ణాష్టమి నాడు ప్రతి ఒక్కరూ కూడా పసుపు రంగు వస్త్రాలను ధరించండి. జాతకంలో ఉన్న దురదృష్టం తొలగి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. ఇక పూజ ప్రారంభించే ముందు పూజా గదిలో ముగ్గు వేసి దీపారాధన చేసుకోండి. విశేషంగా ఈ కృష్ణాష్టమి నాడు దీపములో 5 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోండి. విశేషమైన ధనలాభం, ఐశ్వర్యం కలిసి వస్తాయి. అలాగే కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే విపరీతమైన అప్పుల బాధ నుండి తొలగే అవకాశం ఎక్కువ. తులసి దళాలంటే శ్రీకృష్ణుడికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి కృష్ణాష్టమి రోజున దీపారాధన చేసేవాళ్ళు విష్ణుమూర్తిని అలాగే శ్రీకృష్ణుడికి తులసి దళాలతో పూజించండి. ఇలా చేయడం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. శ్రీకృష్ణుడికి నైవేద్యంగా వెన్న ముద్ద, అటుకులు, పాలతో తయారు చేసిన స్వీట్లు, పండ్లు ఇలా ఏదో ఒకటి నైవేద్యంగా సమర్పించండి. శ్రీకృష్ణుడికి అత్యంత ఇష్టమైనది వెన్నముద్ద కాబట్టి వెన్న నైవేద్యంగా సమర్పిస్తే మీ కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి. అదేవిధంగా అటుకులను నైవేద్యంగా సమర్పిస్తే అపారమైన సంపదలు ప్రాప్తిస్తాయి. కుటుంబ కష్టాలన్నీ తొలగిపోయి మీ కుటుంబంలో అదృష్టం, ఐశ్వర్యం పెరుగుతుంది. ఈ విధంగా శ్రీకృష్ణునికి నైవేద్యాన్ని సమర్పించి ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అనే మంత్రాన్ని 21 సార్లు కానీ 108 సార్లు కానీ జపించుకోండి. విష్ణుమూర్తి ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది మనకి. ఇక రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో తులసి ఆకులు వేసి మీ పూజా గదిలో పెట్టుకోండి. నైవేద్యం పక్కనే ఈ తులసి నీటిని కూడా పెట్టుకోండి. పూజ పూర్తయిన తర్వాత ఆ నైవేద్యాన్ని కుటుంబం అంతా ప్రసాదంగా స్వీకరించి ఈ తులసి నీటిని తీర్థంగా స్వీకరించాలి. ఈ తులసి నీటిలో దైవశక్తి పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఈ తీర్థాన్ని పుచ్చుకోవడం వలన దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి జీవితాంతం ఆరోగ్యంగా జీవిస్తారు. కృష్ణాష్టమి నాడు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాల మీగడని కానీ వెన్న ముద్దని కానీ కొంచెమైనా తినాలి. తద్వారా మనకి మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఈ కృష్ణాష్టమి నాడు ఇంట్లో దీపారాధన చేసుకొని ఏదైనా విష్ణుమూర్తి ఆలయానికి కానీ కృష్ణుడి దేవాలయానికి కానీ వెళ్ళండి. ఈ రోజున విష్ణుమూర్తిని దర్శించుకుంటే జన్మజన్మల అదృష్టం కలుగుతుంది మనకి. లక్ష్మీనారాయణ ఆశీర్వాదం మన కుటుంబంపై ఎప్పుడూ ఉంటుంది. అలాగే శ్రీకృష్ణుడి ఆలయానికి వెళ్ళేవారు ఒక తులసిమాలను తీసుకెళ్ళి కృష్ణుడికి సమర్పించండి.
కన్నయ్య ఆశీర్వాదం వెంటనే కలుగుతుంది మనకి. అలాగే శ్రీకృష్ణ దేవాలయానికి వెళ్ళేవారు శ్రీకృష్ణ అష్టోత్తర పూజను చేయించుకుంటే వంశాభివృద్ధి, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం. విశేషంగా కృష్ణాష్టమి నాడు ఒక చిన్న కృష్ణుడి విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకుంటే మీ సంతానానికి చాలా మంచి జరుగుతుంది. మీ పిల్లలు జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. ఈ కృష్ణాష్టమి నాడు ఇంట్లో పూజ చేసే ఆడవారు ఒక పూట ఉపవాసం ఉండాలి. శ్రీకృష్ణుడికి అత్యంత ప్రీతికరమైన వాటిలో వేణువు ఒకటి కాబట్టి ఈ కృష్ణాష్టమి రోజున చెక్క వేణువును కొని కృష్ణుడి ఆలయంలో సమర్పించండి. ఇలా చేయటం వల్ల మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. కృష్ణాష్టమి రోజున వీలైనంత ఎక్కువగా జై శ్రీకృష్ణ అని జపిస్తూ ఉండండి. ఆ కృష్ణుని అనుగ్రహం మన ఇంటిపై ఎల్లప్పుడూ ఉంటుంది. కృష్ణాష్టమి నాడు శ్రీకృష్ణుడిని ఎంతో ఇష్టమైన గోవులను పూజిస్తే కోటి రెట్ల పుణ్య ఫలితం ఉంటుంది. కాబట్టి కృష్ణాష్టమి నాడు ప్రతి ఒక్కరూ గోవులకు ఆహారంగా అరటిపండ్లు, ఉడకబెట్టిన శనగలు, అలాగే పచ్చి గడ్డిని తినిపించండి. దీని ద్వారా జన్మజన్మల అదృష్టం కూడా కలిసి వస్తుంది. ముక్కోటి దేవతల ఆశీర్వాదం మనకి ఉంటుంది. నెమలికలు అంటే శ్రీకృష్ణుడికి చాలా ఇష్టమైనవి కాబట్టి మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదగాలంటే మటుకు కృష్ణాష్టమి నాడు మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో 3 నెమలికలు పెట్టుకోండి. ఆకస్మిక ధనలాభం వస్తుంది. మీ ఇంట్లోకి డబ్బు రావడం ప్రారంభమవుతుంది. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. మీ ఇంటికున్న వాస్తుదోషాలు కూడా పోతాయి. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు కృష్ణాష్టమి నాడు మీ పడక గదిలో నెమలికలను పెట్టుకోండి. భార్యాభర్తల మధ్య కలహాలు తొలగిపోయి ప్రేమానురాగాలైతే పెరుగుతాయి. అదేవిధంగా ఈ కృష్ణాష్టమి నాడు ఉట్టికొడితే చాలా మంచిది. సాయంత్రం సమయంలో స్నేహితులందరూ కలిసి ఉట్టికొట్టే కార్యక్రమాన్ని నిర్వహించండి. ఉట్టికొట్టే కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఐశ్వర్యం, శ్రేయస్సు కలుగుతుందని ఒక గట్టి నమ్మకం కూడా మనకి. ఈ రోజున కృష్ణుడిని పూజించే భక్తులు శ్రీకృష్ణుడి విగ్రహం మీ ఇంట్లో లేకపోతే ఒక కలశం మీద కొబ్బరికాయని పెట్టి కొబ్బరికాయ చుట్టూ పసుపు వస్త్రాన్ని కట్టి కన్నయ్య రూపంగా భావిస్తూ ఇంట్లో పూజ చేసుకోవచ్చు. అలాగే ఈ కృష్ణాష్టమి నాడు సంతాన గోపాల వ్రతాన్ని ఆచరిస్తే మటుకు పిల్లలు లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. వివాహం కాని వారికి త్వరగా వివాహం జరుగుతుందని భక్తుల విశ్వాసం. కృష్ణాష్టమి నాడు భక్తి శ్రద్ధలతో భగవద్గీతను చదివితే చాలా చాలా మంచిది. ఈ విధంగా శ్రీకృష్ణుని పూజిస్తే సకల పాపాలు తొలగిపోయి మోక్ష ప్రాప్తి కలుగుతుందని మనకి స్కాంద పురాణం వివరిస్తుంది. నేను చెప్పినట్లుగా సింపుల్గా ఇంట్లో పూజ చేసుకోండి. ఆర్భాటాలకు పోకండి. ఎంత సింపుల్గా చేస్తే అంత మంచిది. ఇక్కడ మనకి భక్తి ప్రధానం అన్నమాట. భక్తిగా పూజ చేసుకుంటే ఆ కన్నయ్య తప్పకుండా మనల్ని అనుగ్రహిస్తారు.